హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు జిల్లా ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే గన. అండ్ ఈ నోటిఫికేషన్ ఓవరాల్‌గా మనకు 9 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఓవరాల్‌గా 850 పోస్టులు మనకు పైగానే ఉన్నాయన్నమాట. 7th క్లాస్‌తో పోస్టులున్నాయి, 10th క్లాస్‌కి పోస్టులున్నాయి, ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషను, డిగ్రీ క్వాలిఫికేషన్‌తో కూడా పోస్టులయితే ఉన్నాయి. కాబట్టి ఏజ్ విషయానికొస్తే 18 నుండి 46 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ పీడియోలో వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ కానీ డెఫినెట్‌గా మీరు అప్లై అయితే చేసుకోండి బ్రదర్. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే నోటిఫికేషన్ డీటెయిల్స్‌లోకి మనం తెలంగాణ హైకోర్టు నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసినటువంటి నోటీస్ అనమాట ఇది నోటిఫికేషను. మనకు ఓవరాల్‌గా 9 నోటిఫికేషన్‌లు అయితే ఉన్నాయి. 9 నోటిఫికేషన్‌లు మనకు సెపరేట్‌గా మనకు సెలక్షన్ ఉంటుంది. సెపరేట్‌గా క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు అప్లై చేసే వెబ్‌సైట్ వచ్చేసి tchc.gov.in అనే వెబ్‌సైట్‌లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు జనవరి 19th, 2026 మనకు నిన్నైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి 24th నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 13th వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు. కాబట్టి మీరు ఆ డేట్‌లోపు మీరు ఆన్‌లైన్ పేమెంట్ కూడా మీరు చేసేసుకొని కంప్లీట్ చేసుకోండి మీ అప్లికేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఎగ్జామ్స్ అనేవి మనకు 2026 ఏప్రిల్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని మళ్ళీ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది టెంటేటివ్ మాత్రమే. అండ్ దీనికి ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ వచ్చి మనకు తర్వాత ఇంటిమేట్ చేస్తారు. మనకు రెగ్యులర్‌గా మన వెబ్‌సైట్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ మనకు అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది నేను సెపరేట్‌గా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ అంతకంటే ముందు మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి అప్లై వీడియో అని. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడనే మనకు రిక్రూట్మెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మీరు వాటిని క్లిక్ చేసిన తర్వాత మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేశారంటే ఇక్కడనే మనకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ నోటిఫికేషన్ మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఆఫీస్ సబార్డినేటెడ్ అని, ప్రాసెస్ సర్వేయర్ అని, అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ అని, ఇక నెక్స్ట్ కాపీస్ట్ ఈ పోస్ట్ అని, అదేవిధంగా ఎగ్జామినరు, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంటు, నెక్స్ట్ మనకు టైపిస్టు, జూనియర్ అసిస్టెంటు అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఇట్లా మనకు ఓవరాల్‌గా 9 నోటిఫికేషన్‌లు మనకు నిన్న నైట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఏ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్‌సైట్ లింక్. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్. ఇక్కడ మనకు పోస్ట్ వైస్‌గా సెపరేట్ క్వాలిఫికేషన్, సెపరేట్‌గా వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. మీకు అన్ని నోటిఫికేషన్‌లు ఒకటేసారి మీకు డౌన్‌లోడ్ చేసి మీకు చూపించలేను కాబట్టి అన్నీ కూడా నేను ఒకటేసారి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా వచ్చేసి మనకు ఆఫీస్ సబార్డినేట్ ఈ పోస్ట్‌కి మనకు ఓవరాల్‌గా 319 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 7th క్లాస్ నుండి 10th క్లాస్ కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 46 సంవత్సరాలు అయితే ఉండాలి. ప్రాసెస్ సర్వేయర్ 95 వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. దీనికి కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ అని ఏది కూడా అవసరం అయితే లేదు. నెక్స్ట్ 10th ఏజ్ లిమిట్ 18 నుండి 46 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక రికార్డ్ అసిస్టెంట్‌కి వచ్చేసి 36 వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. కేవలం మీకు ఇంటర్మీడియేట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు కాపీయిస్ట్‌కి వచ్చేసి 63 వేకెన్సీ అయితే ఉన్నాయి. 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు రైటింగ్ హైయర్ ఏది ఉందో ఇంగ్లీష్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. హైయర్ కానీ, లోవర్ గ్రేడ్ కానీ 18 నుండి 46 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామినర్‌కి 48 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉండాలి. 18 నుండి 46 సంవత్సరాలు. ఫీల్డ్ అసిస్టెంట్ అన్నమాట నెక్స్ట్ పోస్టు. 61 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ 18 నుండి 46 సంవత్సరాలు. నెక్స్ట్ పోస్ట్ మనకు టైపిస్ట్‌కి వచ్చేసి మనకు 42 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎనీ డిగ్రీ ప్లస్ అదే మీకు ఇంగ్లీష్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. హైయర్ గ్రేడ్ అనమాట. 18 నుండి 46 సంవత్సరాలు. నెక్స్ట్ మనకు జూనియర్ అసిస్టెంట్ 159 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎనీ డిగ్రీ ప్లస్ అదేవిధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది. 18 నుండి 46 సంవత్సరాలు. లాస్ట్ వేకెన్సీ వచ్చేసి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 35 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ టైపింగ్ మీకు హైయర్ గ్రేడ్ అయితే వచ్చి ఉండాలి. అండ్ మీకు షార్ట్ హ్యాండ్ టెస్ట్ అది కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి అది కూడా మీకు వచ్చి ఉండాలి ఇంగ్లీష్‌లోను. 18 నుండి 46 సంవత్సరాలు.
ఇక్కడ మనకు ఓవరాల్‌గా ఈ నోటిఫికేషన్‌లో 58 వేకెన్సీ‌తో భర్తీ చేస్తా ఉన్నారన్నమాట. అయితే మరి ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ విషయానికొస్తే ప్రతి వేకెన్సీస్‌కి 18 నుండి 46 సంవత్సరాల ఉంది కదా! ఇది యూఆర్, ఈడబ్ల్యూఎస్‌లో ఏజ్ లిమిట్ మాత్రమే. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 51, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 49 అప్పర్ ఏజ్ లిమిట్ కూడా రావడం అయితే జరుగుతా ఉంది మీకు. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎవరైతే ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్ వాళ్ళకు రూ. 600 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్‌మెన్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు రూ. 400 మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు తెలంగాణ నోటిఫికేషన్ కాబట్టి ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే డెఫినెట్‌గా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏపీ వాళ్ళు ఓపెన్ కేటగిరీ కింద వస్తారు కాబట్టి ఈ రూ. 600 మీరు పేమెంట్ చేసుకొని ఈ నోటిఫికేషన్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదే ఇక్కడ నేను రికార్డ్ అసిస్టెంట్ అని మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను వేకెన్సీ డీటెయిల్స్‌లోను. ఇక్కడ మీరు ప్రతి డిస్ట్రిక్ట్‌కి మనకు సెపరేట్‌గా వేకెన్సీ అయితే ఉంటాయన్నమాట. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవాలనేది. మీరేం చేస్తారంటే ఆఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను కదా! అక్కడ మీరు ఏ ట్రేడ్‌కి అయితే అప్లై చేద్దామని అనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్ మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్‌కి వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ తెలంగాణ ఒకవేళ ఏపీ వాళ్ళైతే గన మీరొచ్చేసి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్‌కైనా ఎలిజిబిలిటీ ఉంటే అక్కడ మీకు దగ్గర ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఏపీ వాళ్ళకు లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కాడ ఓపెన్ కేటగిరీ కింద వేకెన్సీస్ ఉంటే ఆ జిల్లాకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అండ్ మనకు ఏపీ అండ్ తెలంగాణ వరకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మనకు ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కొక్క విధంగా అయితే మనకు సెలక్షన్ అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. ముందుకొచ్చేసి ప్రాసెస్ సర్వేయర్ 10th క్లాస్ బేస్ నుంచి మనకు క్వెషన్ అయితే వస్తాయి. ఓఎంఆర్‌డి ఎగ్జామ్ అనమాట. మనకొచ్చేసి ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్‌గా మనకు 50 మార్కులకైతే ఉంటుంది. వీటిలోనే మనకు 45 మార్కులకు జీకే క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతా ఉంది. అండ్ రిమైనింగ్ వచ్చేసి 5 మార్కులకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 1:3 కింద మనకు పిలవడం అయితే జరుగుతా ఉంది. అంటే ఒక్క పోస్ట్‌కి ముగ్గురు చొప్పున పిలుస్తారు. ఈ విధంగా అయితే మనకు సెలక్షన్ అయితే కండక్ట్ చేస్తారు ప్రాసెస్ సర్వేయర్‌కి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఉద్యోగాలు ఒకటి ఇవి. 7th టు లేదా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి ఆఫీస్ సబార్డినేట్‌కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటున్నారో డిగ్రీ గానీ, ఇంటర్ గానీ మీరు ఫెయిల్ అయ్యి ఉండాలి. ఇంటర్ గానీ, డిగ్రీ గానీ కంప్లీట్ చేసి అప్లై చేసుకుంటామంటే నాట్ ఎలిజిబుల్. మీరు 7th క్లాస్ అన్నా పాస్ అయి ఉండాలి. లేదా 10th క్లాస్ అన్నా పాస్ అయ్యి ఊగే ఉండాలి. హైయర్ క్వాలిఫికేషన్ అయితే చదివి ఉండకూడదనమాట. ఇక సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే దీనికి కూడా సేమ్ ఓఎంఆర్‌డి ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత 5 మార్కులకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి మీకు జీకే క్వెషన్‌లు అయితే వస్తాయి 45 మార్కులకు. ఈ విధంగా అయితే ఉంటుంది దీనికి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఎగ్జామినర్ మనకు ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ పోస్ట్ కాబట్టి ఆ లెవెల్ నుంచి క్వెషన్‌లు అయితే వస్తాయి. ఓవరాల్ మనకు సీపీటీ ఎగ్జామ్ ద్వారా 100 మార్క్స్‌కి అయితే క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ మాత్రమే. జీకే క్వెషన్స్ వచ్చి మనకు 60 క్వెషన్‌లు వస్తాయి. అంటే 60 మార్కులకు. అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వెషన్ అయితే వస్తాయన్నమాట 40 మార్కులకు. ఈ విధంగా. నెక్స్ట్ మనకు రికార్డ్ అసిస్టెంట్ ఈ పోస్ట్ కూడా ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సేమ్ దీనికి కూడా మనకు 100 మార్క్స్‌కి అయితే ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. జీకే నుండి మనకు 60 క్వెషన్స్ 60 మార్కులకు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వెషన్స్ 40 మార్కులకి అయితే రావడం అయితే జరుగుతా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ డిగ్రీ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో క్వాలిఫికేషన్ తోటి జూనియర్ అసిస్టెంట్‌కి డిగ్రీ ఉండాలి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 100 మార్క్స్‌కి క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. జీకే వచ్చేసి 60 క్వెషన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వెషన్‌లు, 120 నిమిషాలు టైమింగ్. ఈ విధంగా అయితే మనకు సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్‌కి వచ్చేసి సేమ్ 100 మార్క్స్‌కి క్వెషన్ పేపర్ ఉంటుంది. 60 క్వెషన్‌లు జీకే అండ్ ఇంగ్లీష్ నుంచి మనకు 40 క్వెషన్‌లు. ఇక నెక్స్ట్ టైపిస్ట్ కూడా సేమ్ అనమాట. దీనికి వచ్చేసి ఏందంటే మనకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇంగ్లీష్ టైపింగ్ 45 అవర్స్ పర్ మినిట్ అండ్ డ్యూరేషన్ మనకు 10 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్. దీనికి వచ్చేసి మనకి ఏందంటే షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ అండ్ ఇదైతే కండక్ట్ అయితే చేస్తారనమాట. ఫైనల్‌గా వచ్చేసి మనకు ఎగ్జామ్ అనేది మనకి ఏ లాంగ్వేజ్‌లో రాయొచ్చు అంటే తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో కూడా ఎగ్జామ్ రాయొచ్చు అండ్ ఇంగ్లీష్‌లో కూడా రాయొచ్చు అనమాట. అండ్ ఫైనల్‌గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు జిల్లా కోర్టు ఉద్యోగాలు భర్తీ చేయడానికి స్పెషల్‌గా మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్‌కి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఆఫీషియల్ వెబ్‌సైట్ ఉంది కదా మనకు tshc.gov.in అనే వెబ్‌సైట్‌లో అక్కడ నుంచి మీరు ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటున్నారో ఆ నోటిఫికేషన్‌కి మీరు ఒకసారి క్లారిటీగా మీరు చదువుకోండి. థాంక్ యూ.